నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. స్థానిక 4 డివిజన్లో స్థానిక కార్పొరేటరు బీఆర్ఎస్ కార్పొరేటరు శ్మశాన వాటికని కబ్జాలు చేశారని అభియోగం నిన్న సోషల్ మీడియా మాంద్యాలలో వినిపించింది. ఈ 5వ డివిజను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు దొంగదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 4 డివిజన్ వాడలోకి వచ్చి వారు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని అమ్ముకున్నారు వారికే తెలవారి. ఇక్కడ పెచ్చుగా వచ్చి ఇక్కడ అభివృద్ధిని ఆటంకం కలిపే విధంగా వచ్చి ఇక్కడ శ్మశాన వాటికను అడ్డుకుంటున్నట్టుగా మరియు కబ్జా చేస్తున్నట్టుగా స్థానిక కార్పొరేటర్గా నా మనోభావాలు దెబ్బతిని నా కుటుంబం అంతా బాధపడి చేసుకున్నట్టుగా నన్ను చేస్తున్నారు. ఈ యొక్క దేవాలయం స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మింపబడి 9-10 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ దేవాలయం కోసం, ఈ దారి కోసం, రహదారి కోసం సుమారు 4,50,000 రూపాయలు సొంత నిధులతో నేను డబ్బులు ఖర్చు పెట్టాను. స్థలం కూడా కొనుగోలు చేయడం అయింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కావడం కోసం మంచికంటి నగరు 2021 జూన్ జూలైలో వారిని పరిశీలించినప్పుడు ఉన్న విధానానికి ఈరోజు ఈ ప్రాంతంలో నీరు, కరెంటు, రహదారులు, ప్రతి ఒక్క ఏ ప్రమాదాలు జరగకుండా రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి అన్నీ అభివృద్ధి చేస్తూ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేస్తున్న నన్ను బదనాం చేసి చేసినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై నా మీద అభియోగం చేసిన వ్యక్తిని మీద చట్టరీత్యా కూడా పరువు నష్టం దావా కూడా వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నా పేరు ఎడలి భిక్షం, బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ టౌన్ ఉపాధ్యక్షుడిని. నిన్న 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి బుక్కే రమేష్ గారు మా యొక్క 4వ డివిజన్ కార్పొరేటర్ గారి మీద అనవసరమైన అబండాలు వేశారు. ఇప్పుడు కార్పొరేటర్ గారు ఏదో ఇక్కడ రియల్ ఎస్టేట్ల ప్లాట్లు కొని కబ్జాలు చేసి దానికోసం శ్మశాన వాటికని వద్దంటాననేది అబండం వేసిండు. అది శుద్ధ తప్పు. ఆయన స్వప్రయోజనాల కోసం ఏదో నలుగురుల మెప్పు కోసం వాట్సాప్లలో స్టేటస్ కోసం దాన్ని చేసింది తప్ప ఇప్పుడు ఇక్కడ గుడిసెలు వేసింది ఎవరో ఆ అధ్యక్షుల వారికి తెలుసు, నిన్న మాట్లాడిన నాయకులకు కూడా తెలుసు ఏ పార్టీ వారు వేశారు, ఎవరు ఆధ్వర్యంలో వేశారు అన్నది ఈ బుక్కే రమేష్ అధ్యక్షుల వారికి తెలుసు. మొన్న ఇదే గుడిసెలు తీసేసే రోజు కూడా నేను వచ్చాను, కార్పొరేటర్ గారు వచ్చారు, ఇదే నిన్న మాట్లాడిన నాయకులు అందరం కలిసి వచ్చి ఇది శ్మశాన వాటిక గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది, దీన్ని గవర్నమెంట్ శ్మశాన వాటిక చేస్తుందా, ఎన్ఎస్పీ ల్యాండ్ కాబట్టి ఎన్ఎస్పీ వాళ్ళు వాడుకుంటారా, లేదు మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గ్రీన్ పార్క్ చేస్తుందా అనేది వాళ్ళ ఇష్టం. అంతే తప్ప ఏదో కార్పొరేటర్ గారు ఏదో పక్కన రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు చేసిందంటే కార్పొరేటర్ గారికి ఇందులో ఎలాంటి ప్లాట్లు లేవు. ఇందులో హరిబాబు గారిది ఈ వెంచరు, ఆయన 100 ప్లాట్లు చేసుకున్నాడు. అందులో కార్పొరేటర్ గారు చుట్టాలు ఒక 4 కొనుక్కున్న మాట అయితే వాస్తవం. కానీ ఈ ప్లాట్లకు కానీ, ఈ శ్మశాన వాటికి కానీ, ఈ గుడిసెలు వేయడానికి కార్పొరేటర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న మాటల సోకాల్డ్ నాయకులు, కొంతమంది కద్దరు సొక్కాలు వేసిన నాయకులు ఏం మాట్లాడారంటే ఇక్కడున్న నాయకులే వేయిస్తున్నారు, ఇక్కడున్న నాయకులే తీపిస్తున్నారు. ఆ నాయకులు ఎవరో చెప్పండి, మీకు ధైర్యం ఉంటే ఇదే స్పాట్ మీద ఇప్పుడు మేము ఉండి మాట్లాడుతున్నాం. మీరు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీరు చెప్పిన టయానికి, మీరు చెప్పిన డేట్కి మేము ఇక్కడే నిలబడతాం. మా కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మేము గుడిసెలు ఏపించినామని తెలిస్తే మేము ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరూపించిన పక్షంలో మీరు కూడా ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు ఎక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. అయితే ఇది శ్మశాన వాటిక కావాలంటున్నారు. ఓకే, నేను ఇక్కడ ఉండబట్టి 25 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన కాంచి కూడా ఇక్కడ కాలువ పక్కన ఖాళీ స్థలం ఉన్నది, ఇక్కడ శ్మశాన వాటిక వాడుతున్నారు. ఇది వాస్తవం, ఇది కాదనేది కాదు. అయితే ఇది శ్మశాన వాటిక ఉండాలా తీసేయాలా అది ఎన్ఎస్పీ స్థలం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎవరి నాయకులకి ఎవరికి సంబంధం లేదు. అది గవర్నమెంట్ చూసుకునే పని. ఉట్టిగానే అబండాలు వేశారు. నిన్న మా నాయకులు కూడా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు 5వ డివిజన్ల ప్రోగ్రాంకి వస్తే లెటర్ ఇచ్చారు. మేము కూడా చెప్పాం, సార్ ఇది ఎన్ఎస్పీ ల్యాండ్, ఒకవేళ మీకు పాసిబుల్ అయితే శ్మశాన వాటికి చెయ్యండి, మేము వద్దన్నది. ప్రజల అవసరాల రీత్యా ప్రజల కోసమే మేము మద్దతు పలుకుతాం తప్ప ఏం లేదు. అయితే నిన్న కొంతమంది నాయకులు ఎంఆర్ఓని పోయి కలిసి ఏదో మేము 5గురమే, మా 2-3 కులాల వాళ్ళమే, మేమే పెబ్బు కావాలా, మేమే ఒక 1 ఇయర్లో వచ్చేసారి కార్పొరేషన్ ఎలక్షన్లో బీసీ అవుతుందో, ఎస్సీ అవుతుందో, ఎస్టీ అవుతుందో, ఇప్పటి నుంచే నేను మొర్రో వాగి నలుగురు జనాల నాలితే నాకే టికెట్ వస్తుందో ఏమో అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇదే ఇప్పుడు నిన్న పెద్దగొల్లని మాట్లాడిన నాయకుడు ఇదే ఎమ్మెల్యే పార్టీ తరఫున గుడిసెలు వేయించిండు, ప్రైవేటు భూములకు గుడిసెలు వేస్తే పోలీసు వారు తీసేయించారు. ఇదే నాయకుడు
చేసినవి చాలా ఉన్నాయి. మేము ఇదే బొడ్రాయి సెంటర్లో నిలబడి మీరు చెప్పిన టయానికి విచారణకి మేము సిద్ధం. మా కార్పొరేటర్ గారు సిద్ధం. మా కార్పొరేటర్ గారు ఏ తప్పు చేయలేదని మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మీరు సిద్ధమైతే డేట్ చెప్పండి, టైం చెప్పండి. ఇదే బొడ్రాయి సెంటర్లో మేము నిలబడి మీరు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఉట్టిగానే బీఆర్ఎస్ నాయకుల మీద కబ్జాలు చేస్తారనో, కార్పొరేటర్ గారు కబ్జాలు చేస్తారనో నిందలేయటం అనేది కరెక్ట్ కాదు. నిన్న మీరు పోయారు, ఓకే, శ్మశాన వాటికి కావాలి, అది అందరికీ ఉపయోగపడేది. మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గారి తరఫున కూడా మేము కూడా సహకరిస్తాం. మీరు నిన్న పోయిన నలుగురు మీ స్వార్థం కోసం, మీరేదో పెంపు కోసం పోయారు. ఇక్కడ 4-5 డివిజన్లలో అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని కుల సంఘాలు ఉన్నాయి. నిన్న మీరు 2-3 పోయారు. గౌడ్లను పిలవలేదు, మాలని పిలవలేదు, మాదిగని పిలవలేదు, వడ్డరను పిలవలేదు. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలకు అవసరం. మీరు 5వ డివిజన్ 4-5 డివిజన్లకు సంబంధించిన శ్మశాన వాటికి అన్నారు. మీరు నిన్న కేవలం 5వ డివిజన్ వల్ల మటుకే పోయారు. మరి 4వ డివిజన్లో కూడా పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. యాజ్ ఏ కార్పొరేటర్ ఉన్నాడు. మీ 5వ డివిజన్ కార్పొరేటర్ను కూడా మీరు పిలుచుకొని పోలే. ఎందుకు? రేపు మా కార్పొరేటర్ గారు వస్తే మా పేరు ఏడ తగ్గిపోయిద్ది అనే మీ స్వార్థంతో మీ పార్టీ తరఫున మీరు చేసుకొని ఎదుటోళ్ళ మీద పోయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో కనుక మేము కనుక మా పార్టీ తరఫున గుడిసెలేచినాం అనేది నిరూపిస్తే మేము ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ పిలిచినా, ఏ టైంలో ఎక్కడికి పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా పార్టీకి కానీ మా కార్పొరేటర్ కానీ ఈ గుడిసెలకు సంబంధం లేదు. ఒకవేళ ఇది శ్మశాన వాటికి ఇచ్చినా పక్క పాటలు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే బల్లెపల్లి కూడా శ్మశాన వాటికి పక్కన ప్లాట్లు ఉన్నాయి, ఎంచర్లు ఇచ్చారు. ఇదే కాలవడిన శ్మశాన వాటికి పక్కన ప్లాట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఉన్నంత మాత్రం ఇక్కడ శ్మశాన వాటికి ఉండకూడదని ఎవరు చెప్పట్లేదు. మీరేదో నలుగురు మీ స్వార్థం కోసం, మీరు వాట్సాప్లలో అక్కడిక్కడ ఫేమస్ కావటం కోసం సొక్కాలేసి తిరిగి ఏదో నలుగుట్లన్నా అంటారనేది కరెక్ట్ కాదు. మీరు కలుపుకొని అందరినీ కలుపుకొని పోండి, అన్ని పార్టీలని, అన్ని కుల సంఘాలను ఇప్పుడు మేము కూడా వస్తాం. మేము కూడా శ్మశాన వాటికని స్వాగతిస్తాం. మేము వ్యతిరేకించే వ్యక్తులం కాదు. గత 20 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకుని ఉంటాను అండి. మేము వేసుకున్న తీరు అప్పుడు ఒక రోడ్డు లేదు, మురికి కాలువ, అంత ఇబ్బంది పడుకుంటుంటే ఏ నాయకుడు ఏనాడు మాకు ఏ సాయం చేయలేదు. జ్యోతిరెడ్డి వచ్చినాక మాకు రోడ్లు వేపించిండు, గుళ్ళు పడ్డాయి, దారి వస్తుంది, గుళ్ళకు వస్తున్నారు. ఈయన్నే శ్మశాన వాటికి పెడితే చిన్న చిన్న పిల్లగాళ్ళు వేసుకొని ఒక 20-30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నాం. తీసుకొచ్చిన దింపుడు గల్లం కూడా ఇంటి ముందు పెడుతున్నారు. అవి చూసి కూడా పిల్లగాళ్ళు దడుచుకొని అసలు జ్వరాలు రావటం మాకు ఆడలేకనే ఈడేసుకున్నాం. ఎక్కడి నుంచో తరలించుకుంటూ వచ్చిన శ్మశాన వాటిక ఇక్కడ రాగానే ఎండింగ్ ఎందుకు కావాలి? మేమందరం చుట్టుపక్కల అందరం ఉంటున్నాం, ఒక 200-300 ఇళ్ళ వరకు ఉంటున్నాం. మనకు న్యాయం ఏది? మాకు న్యాయం ఏదండి? అందరు నాయకులు మేము ఓట్లు వేస్తున్నాం, అందరు గెలుస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చి అని అంటారు కదా, మిమ్మల్ని ఎవరున్నామన్నారు ఈడ అంటున్నారు. ఎవరున్నామన్నా అంటే మాకు లేదండి, ఎక్కడ లేదు. మాకు ఎంక్వైరీ చేసుకోండి. ఒక రూమ్ లేదు, ఎక్కడ జాగా లేదు. ఎన్నో ఇబ్బందులు పడుకుంటా 2 సంవత్సరాలు కరెంట్ లేకుండా గుడిసెలు వేసుకొని దీపాలు పెట్టుకొని ఉన్న రోజులు ఉన్నాయండి. అట్టుండుకుంటుంటే గవర్నమెంట్ ఇవాళ చూసి మాకు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇల్లు పట్టాలు ఇచ్చారు, కేసీఆర్ నీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చింది మాకు. ఇచ్చినాక ఇవాళ మమ్మల్ని చూసి మీరు ఈడెందుకు వేసుకున్నారు ఇల్లు అంటే, శ్మశాన వాటికి ఈడబెట్టి మీరు ఇల్లు వేసుకున్నారంటే ఎందుకంటారండి? అట్లా మాకు లేకనే వేసుకున్నాం. మళ్ళీ శ్మశాన వాటికి ఇళ్ళ దగ్గర పెట్టి మీరు వచ్చి ఇళ్ళ దగ్గర శ్మశాన వాటికి ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఈయన్నే పెడతామంటే అట్లా న్యాయం కాదు కదా. గుళ్ళు ఉన్నాయి కదా, అందరు పూజలు చేసుకునేటోళ్ళు ఉన్నాం కదా. ఇంచి గుడి కాంచి ఎట్లా పూజలు చేసుకుని ఎట్లా పోతారండి గుడికాడికి? ఇదొకటే న్యాయం. మాకైతే న్యాయం చేయాలి, గవర్నమెంటే న్యాయం చేయాలి.